పౌష్టికాహార లోపం అసలు దేనివల్ల వస్తుంది? ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ తగిన మోతాదులో అందకపోవడం వల్ల వచ్చే హెల్దీ బేబీ అనేసి మీరు ఎలాగా డిఫైన్ చేస్తారు? ఒక బేబీ హెల్దీ అనేది మనం కంప్లీట్గా చెప్పలేము. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ముర్రిపాలు ప్రాధాన్యత ఏంటి? ఇందులో మనకి అధికంగా యాంటీబాడీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల చైల్డ్ని మనం ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు. జాండీస్ ఎక్కువగా రావడానికి ఫీడింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ఫస్ట్ 2 days ఇవ్వరు. దానివల్ల మనం ఆటిజం బేబీస్ ఉంటారు కదా మేడం, ఏమైనా క్యూర్ ఉంటుందా? ఆటిజం అంటే అదొక డిసీజ్ కాదు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. మైత్రి మీడియా హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. మైత్రేయ మీడియా ద్వారా ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదం. పిల్లల్లో ఈ పౌష్టికాహార లోపం అసలు దేనివల్ల వస్తుంది? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మరి? పౌష్టికాహార లోపం అనేది మనకి మామూలుగా శరీరానికి అవసరం పడే పోషకాలు అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ తగిన మోతాదులో అందకపోవడం వల్ల వచ్చేదే పౌష్టికాహార లోపం, అనగా మాల్నరిష్మెంట్ అనమాట. సో మనం మామూలుగా పిల్లలు తినే తిండిలో ఎంత శాతం అనేది ఏ క్వాంటిటీ ఉండదనేది తెలుసుకోవాలి. మనం మామూలుగా పిల్లలకి పెట్టే దాంట్లో రైస్ అనేది ఎక్కువ పెడతాం, అంటే కార్బోహైడ్రేట్. అలాగే ప్రోటీన్, ఫ్యాట్స్ అవనేది మనకి ఎంత ఇంపార్టెంటో అది తక్కువ మోతాదులో తింటారు. సో దానివల్ల ప్రపోర్షన్ సరిపోక ఇలా మాల్నరిష్మెంట్ వస్తూ ఉంటుంది. సో మనం ఎంత శాతం తీసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. కార్బోహైడ్రేట్ అనేది ఒక మీ ప్లేట్లో 50 to 60% ఉండాలి మీరు తినే దాంట్లో. ప్రోటీన్ అనేది 10 to 20%, అలానే ఫ్యాట్ అనేది 25 to 30%. సో ఈ క్వాంటిటీస్ అన్నీ మనకి కరెక్ట్గా ఉంటేనే మాల్నరిష్మెంట్ అనేది జరగదు. దాంతోపాటు మనం తీసుకునే దాంట్లో మైక్రోన్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్, మినరల్స్ కూడా తగిన మోతాదులో ఉంటే మనకి మాల్న్యూట్రిషన్ని ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఇది ప్రెగ్నెంట్ టైంలో కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందంటారా ఈ ప్రాబ్లము? ప్రెగ్నెన్సీ బిఫోర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మదర్ ప్రెగ్నెంట్ అవుతుందో ఆవిడ హెల్త్తో స్టార్ట్ అవుతుంది. ఆవిడ తీసుకునే పౌష్టికాహారం కానీ, తర్వాత డెలివరీ తర్వాత బేబీకి ఫీడింగ్ కానీ, తర్వాత 6 months తర్వాత మనం స్టార్ట్ చేసే ఫుడ్ కానీ, 2 years వరకు 5 years తర్వాత పిల్లలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ లెక్కలో ఇదయ్యే ఆ నరిష్మెంట్ అనేది, హెల్త్ అనేది ఉంటుంది చైల్డ్ది. సో ప్రెగ్నెన్సీ ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ మదర్ హెల్త్. కొంతమంది పిల్లలు అండర్ వెయిట్లో ఉంటారు, అయినా సరే హైపర్ యాక్టివ్గా ఉంటారు. కొంతమంది పిల్లలు ఏంటనంటే సెటిల్డ్ వెయిట్ ఉంటారు, బట్ ఏంటనంటే కొంచెం మైల్డ్గా ఉంటారు. అసలు ఇది హెల్దీ బేబీ అనేసి మీరు ఎలాగా డిఫైన్ చేస్తారు? అంటే ఇలా యాక్టివిటీ జస్ట్ మనం వెయిట్ బట్టే ఒక బేబీ హెల్దీ అనేది మనం కంప్లీట్గా చెప్పలేము. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక బేబీ హెల్దీ అని చెప్పడానికి, ఆర్ ఏ చైల్డ్. మామూలుగా హెల్త్ గురించి మనం ఒక హెల్దీ బేబీ గురించి డిఫైన్ చేయాలి అనుకుంటే, బేబీ వెయిట్తో పాటు తన గ్రోత్ ఎలా ఉంటుంది, అలానే మైల్ స్టోన్స్, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటారు. అంటే వయసుకు తగ్గట్టు మైల్ స్టోన్ అంటే తల నిలబెట్టడం, బోర్లా పడడం, కూర్చోవడం, నడవడం, మెట్లెక్కడం, పరిగెట్టడం ఇవన్నీ మైల్ స్టోన్స్ అంటారు. అవి వయసుకు తగ్గట్టు వచ్చాయా లేదా, అలానే ఆ చైల్డ్కి ఆకలి అనేది బాగా వేస్తుందా, బాగా తింటున్నాడా, నిద్ర అనేది కరెక్ట్గా ఉంటుందా, కరెక్ట్ టైమింగ్స్లో ఉంటున్నాయా, అలానే బేబీకి తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా లేదా, అలా ఈ బేసిస్ దాని మీద ఒక చైల్డ్ అనేది హెల్దీయా కాదా అనేది మనం నిర్ధారిస్తాం. ఓన్లీ ఒక చైల్డ్ వెయిట్ బాగున్నాడు, అలాగని ఇన్యాక్టివ్గా ఉన్నాడు, అలానే అబ్బాయి అన్హెల్దీ అవ్వచ్చు, హెల్దీ కాకపోవచ్చు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసే మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. అసలు ఈ వ్యాక్సినేషన్స్ అన్నవి ఎంతవరకు తీసుకోవాలి, అది మనల్ని ఎంతవరకు ప్రివెంట్ చేస్తాయి? ఓకే, మనం వ్యాక్సిన్స్ అనేవి పుట్టుకతోనే స్టార్ట్ చేస్తాం. బర్త్ డోస్ వ్యాక్సిన్ నుంచి 16 ఏళ్ళ వయసు వరకు వ్యాక్సినేషన్స్ అనేవి ఉంటాయి మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది మన ఇండియా గవర్నమెంట్ మనకి ఇచ్చింది. సో మనకు అది పుట్టుకతో స్టార్ట్ అయ్యి 6వ వారం, 10వ వారం, 14వ వారం, 9 నెలలు, 15వ నెల, 5 years, 10 years and 16 years. సో ఇదొక షెడ్యూల్. సో ఈ పరంగా తీసుకొని మనం 16 ఏళ్ళ పాటు తీసుకుంటే ఒక చైల్డ్కి కంప్లీట్ వ్యాక్సినేషన్ అనేది లభిస్తుంది. మనం ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల 100% మనకి ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయగలమా అంటే కంప్లీట్గా ప్రివెంట్ చేయలేము, కానీ ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి కొంతవరకు మనం ప్రివెంట్ చేయగలం. అలానే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి, అలానే హాస్పిటలైజేషన్ ఉంటాయి, అవి మనకి తగ్గుతాయి. సో వ్యాక్సినేషన్స్ అనేది వేసుకోవడం వల్ల మనకి ఎప్పుడూ ఉపయోగమే తప్ప
ఉపయోగం కాదన్నట్టు ఏమీ కాదు. ఓకేనా. అలానే ఇప్పుడు చాలామంది వ్యాక్సిన్స్ వేసుకుంటే ఆటిజం ఇలాంటివి వస్తాయని చెప్తున్నారు. అండ్ అది నిజం కాదు. వ్యాక్సిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ మీ చైల్డ్కి తప్పకుండా వేయించాల్సింది. చాలా క్యాన్సర్స్ని మనం ప్రివెంటివ్ డోస్ ఉంటుంది కదా, అది ఏ ఏజ్లో చిన్నపిల్లలకే వేస్తారనేసి విన్నాను. అంటే మనకి 18 లోపల వేస్తారని, చాలా క్యాన్సర్స్ని తగ్గించడానికని, అసలు రాకుండా చేయడానికని. ఈ వ్యాక్సిన్స్ ఏంటి మేడం? అసలు చాలామందికి అవగాహన లేదు దీని మీద. మనకి తెలిసిన మట్టుగా 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి హెచ్పివి వ్యాక్సిన్, అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్. ఇది మనకి సర్వైకల్ క్యాన్సర్ అండ్ యానల్ క్యాన్సర్, అంటే థ్రోట్ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. సో మనం పిల్లలకి 9 నుంచి 14 ఏళ్ల లోపు ఈ ఏజ్ గ్రూప్లో మనం 2 డోసులు వేస్తే వాళ్ళని మనం ఫర్దర్గా క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు. అలానే 15 లోపు పిల్లలకి ఇస్తే 2 డోసులు, 15 ఏళ్ల పైబడి వాళ్ళు కూడా వేసుకోవచ్చు. 45 ఏళ్ల వరకు వాళ్ళకైతే 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇంకొకటి హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఇది హెపటైటిస్ బి వైరస్ అనేది లివర్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. సో మనం ఈ వ్యాక్సినేషన్ అనేది బర్త్తోనే స్టార్ట్ అయ్యి బూస్టర్ డోసెస్ కూడా ఉంటాయి. సో ఇవి ఇవ్వడం వల్ల మనం లివర్ క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. అసలు ఈ ముర్రిపాలు ప్రాధాన్యత ఏంటి? అవి ఎంతవరకు పిల్లల్ని సేఫ్ జోన్లో ఉంచుతాయి? మనకి మురిపాలు అనేది ప్రెగ్నెన్సీ టైంలో అండ్ అలానే బేబీ డెలివరీ అయిపోయిన వెంటనే మనకి వచ్చే మొదటి పాలని మురిపాలు అంటాం, లేదా కొలెస్ట్రామ్ అంటాం. ఈ కొలెస్ట్రామ్ అనేది థిక్గా డెన్స్ అండ్ ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ ఇందులో మనకి అధికంగా యాంటీబాడీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాంటీబాడీస్ అనేవి మన బేబీకి ఇచ్చిన వెంటనే సో ఆ ఇమ్యూనిటీ అనేది మదర్ టు బేబీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దానివల్ల చైల్డ్ని మనం ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు. సో కొలెస్ట్రామ్ అనేది అందుకు ఇంపార్టెంట్ మనకి. అలానే డెలివరీ అయిన వెంటనే ఇవ్వాల్సింది ఫస్ట్ చేయాల్సిన పని అది. అది అంటే సిజేరియన్ అయిన వాళ్ళు కూడా వెంటనే ఇచ్చేయచ్చు. కొంత డ్రాప్స్ ఆఫ్ మిల్క్ వస్తుంది, అదైనా పర్వాలేదు, అదైనా పట్టించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. తల్లిపాల వారోత్సవాలని ప్రభుత్వం కూడా ఇప్పుడు చేస్తున్నది కదా మేడం. అసలు ఈ తల్లిపాల ప్రాధాన్యత ఏంటి? తల్లిపాలు అనేది ఒక బిడ్డకి కంప్లీట్ పోషకాహారం అన్నమాట. మనం ఎలా తింటామో ఒక మదర్ మిల్క్ అనేది బేబీకి అంత ఇంపార్టెంట్. మదర్ మిల్క్ ఇచ్చేటప్పుడు ఇంకేమీ ఇవ్వక్కర్లేదు. మొత్తం తనకి బేబీకి ఎదుగుదలకు కావాల్సిన మొత్తం కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ యాంటీబాడీస్ అన్నీ మనకి తల్లిపాలలోనే ఉంటాయి. తల్లిపాలు తీసుకునేటప్పుడు అందులో ఉండే కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్ కానీ, వైటమిన్స్ కానీ బేబీ ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి. అలానే బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి. ఓకే. అండ్ అలానే అందులో మనకి తల్లిపాలలో ఉండే యాంటీబాడీస్ వల్ల బేబీకి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. సో తల్లిపాలు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది బేబీలో పెరుగుతుంది. ఈ తల్లిపాలు తీసుకోవడం వల్ల అలానే బేబీకి డయేరియా అంటే విరోచనాలు అండ్ నిమోనియా అంటే ఛాతీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడం కూడా చాలా మట్టుగా తగ్గుతాయి. అండ్ అలానే డెంటల్ ఇష్యూస్ అంటే డెంటల్ కేరీస్ అండ్ అవి కూడా తగ్గుతాయి. అండ్ అలానే మనం ఇంకా చెప్పాలి అంటే తల్లి పాలు తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో డయాబెటీస్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఇయర్ ఇష్యూస్ ఇలాంటివి రావడం కూడా బేబీకి తగ్గుతాయి. అలానే ఈ తల్లి పాలు తీసుకోవడం వల్ల తల్లికి బేబీకి బాండింగ్ అనేది పెరుగుతుంది. ఓకే. ఇవి బేబీకి ఉండే ఎఫెక్ట్సే కాకుండా తల్లికి కూడా పాజిటివ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే తల్లి డెలివరీ అయ్యాక పోస్ట్ పార్టం రక్తస్రావం ఉంటుంది, అది తగ్గుతుంది. అలానే మదర్ని బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి, ఫ్యూచర్ డయాబెటీస్ 2 నుంచి ప్రివెంట్ చేస్తుంది. సో తల్లిపాలు అనేది బోత్ మదర్ అండ్ చైల్డ్ ఇద్దరికీ ఇంపార్టెంట్. మరి ఈ తల్లిపాలు అన్నది ఎన్ని సంవత్సరాల వరకు ఇవ్వచ్చును? తల్లిపాలు అనేది మనం బర్త్తో స్టార్ట్ చేసి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. అంటే అది 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6వ నెల కంప్లీట్ అయిపోయిన నుంచి మనం ఫుడ్ స్టార్ట్ చేయొచ్చు. కాంప్లిమెంటరీ ఫుడ్స్ అంటారు. కానీ మనం తల్లిపాలను ఇంకా కంటిన్యూ చేయొచ్చు. తల్లిపాలని మనం 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేయొచ్చు మనం ఇచ్చే ఫుడ్తో పాటు. లేదా తల్లికి ఇష్టమైతే ఇంకా కంటిన్యూ చేయొచ్చు. మోస్ట్లీ మేము అడ్వైస్ చేసేది 2 ఏళ్ల వరకు కంటిన్యూ చేయమంటాం. ఎందుకంటే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మనకి 2 ఇయర్స్కి మ్యాక్సిమం అవుతుంది, అంటే యాజ్ 90% ఆఫ్ అడల్ట్. సో మనం 2 ఇయర్స్ వరకు కంటిన్యూ చేయమంటాం. డయేరియా వచ్చిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తల్లిపాలు ఇవ్వకూడదనేసి అని అంటారు కదా, ఎందువల్ల మేడం? ఇవ్వకూడదు అని ఎవరు అనరు. మన పిడియాట్రిషియన్స్ మీరు ఎవరిని అడిగినా తల్లిపాలు వద్దు అనేది ఎవరు చెప్పరు. ఓకేనా. మనకి డయేరియాలో ఫస్ట్ అయ్యేది బేబీకి వాటర్ అనేది పోతుంది, దానివల్ల డీహైడ్రేట్ అవుతారు. మనకి మిల్క్లోని మదర్ మిల్క్లో 90% వాటరే ఉంటుంది. సో అది 90% వాటర్ అవ్వడం డీహైడ్రేషన్ని ప్రివెంట్ చేయడమే కాకుండా అలానే న్యూట్రిషన్ కూడా స్టాప్
మనకి అది ఆగదు. న్యూట్రిషన్ కూడా వెళ్ళాలి. డయేరియా ఉంది అన్నా కూడా వాటర్తో పాటు న్యూట్రిషన్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అది దాంతోపాటు అందులో తల్లిపాలలో ఉండే ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ డిసీజ్ ఏదైతే ఉంటుందో మనకి అది టైం తగ్గుతుంది. ఎక్కువ రోజులు ఉండాల్సింది తక్కువ అవుతుంది. అలానే ఆ డిసీజ్ తగ్గిపోయాక కూడా తన నరిష్మెంట్కి ఉపయోగపడుతుంది, బేబీ నరిష్మెంట్కి. సో తల్లిపాలు అనేది డయేరియా వచ్చినా ఆపకూడదు. అండ్ ఇంకా అవసరమైతే ఓఆర్ఎస్ అనేది ఇవ్వాలి తప్ప తల్లిపాలు మాత్రం ఆపకూడదు ఎట్టి పరిస్థితుల్లో. చంటి పిల్లల్లో గ్రైప్ వాటర్ అని అరుగుదల కోసం, నెక్స్ట్ ఏంటనంటే మన అమ్మమ్మలు తాతమ్మలు చెప్పేది ఉగ్గుపాలు పట్టడం, ఇవి ఎంతవరకు ఇవ్వచ్చు అసలు? ఇది మంచిదని నేను చెప్పను. ఎందుకంటే ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు మాత్రమే సరిపోతాయి, ఇంకేవి అవసరం లేదు. గ్రైప్ వాటర్ మనం మామూలుగా ఎందుకు ఇస్తారు అంటే ఇలా కడుపు నొప్పి వస్తుంది, గ్యాస్ వస్తుంది, పిల్లాడు ఎక్కువగా ఏడ్చేస్తున్నాడు అని చెప్పి గ్రైప్ వాటర్ ఇస్తారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నేను చెప్పను, బట్ దానివల్ల బెనిఫిట్స్ కూడా ఏమీ లేవు. సో గ్రైప్ వాటర్ అనేది నాట్ అడ్వైజబుల్. అలానే కొన్నిసార్లు అందులో అడిటివ్స్ ఉంటాయి, మనకి హెర్బల్స్ అలాంటివన్నీ అడిటివ్స్ ఉంటాయి. దానివల్ల ఏమైనా స్టమక్ ఎలర్జీ రావడం, దానివల్ల స్టమక్ అప్సెట్ రావడం అలాంటివి జరగచ్చు. సో గ్రైప్ వాటర్ని అవాయిడ్ చేయడం బెస్ట్. సో బ్రెస్ట్ మిల్క్ ఓన్లీ సరిపోతుంది. అండ్ అలానే ఉగ్గుపాలు అంటే, మనకి ఉగ్గుపాలు అంటే ఏంటి, తల్లిపాలు కాకుండా మిగతా ఇస్తుంటారు. తేనె కానీ ఇలా పంచదార నీళ్ళు, గ్లూకోజ్ వాటర్, లేకపోతే కౌ మిల్క్ కానీ గోట్ మిల్క్ కానీ కొన్ని వేద్దాము. తల్లిపాలు ఇవ్వకముందు స్టార్ట్ చేస్తుంటారు కొన్నిసార్లు. అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు హనీ ఇలాంటివి ఇచ్చినప్పుడు అందులో ఉండే క్లాస్ట్రీడియం అనే బ్యాక్టీరియా వల్ల బేబీకి ఇన్ఫాంట్ బొట్యులిజం అనేది ఒకటి వస్తుంది. అది చాలా సీరియస్ కండిషన్, డెత్ కూడా అవ్వచ్చు. సో మనం ఇవ్వకూడదు. అలానే ఇంకా గ్లూకోజ్ వాటర్, పంచదార నీళ్ళు ఇలాంటివి ఇచ్చేటప్పుడు బేబీకి కంటామినేషన్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు, గట్ ఎలర్జీ రావచ్చు, ఇలాంటివి కూడా జరగవచ్చు. అలానే తల్లిపాలను మళ్ళీ తీసుకోకపోవచ్చు, అవి ఎక్కువ తీయగా ఉంటాయి. తల్లిపాలకి టేస్ట్కి దానికి మ్యాచ్ అవ్వదు. సో తల్లిపాలను తర్వాత అవాయిడ్ చేయొచ్చు. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో అందుకు మనం ఉగ్గుపాలు కానీ ఇలాంటివి మనం ఇవ్వకూడదు, తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. అప్పుడే పుట్టిన పిల్లలకి ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మసాజ్ ఆయిల్స్ అని, బాడీ లోషన్స్ అని, హెయిర్కి అని, నెక్స్ట్ ఏమైనా పౌడర్స్ అని. ఇవి స్కిన్ని ఏమైనా అంటే అప్పటికి బాగానే ఉన్నా సరే బేబీ ముందు ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు కలిగించేది ఉన్నాయి. మేము యాజ్ ఎ డాక్టర్ ఏంటి అడ్వైస్ చేస్తామంటే అవాయిడ్ పౌడర్స్, లోషన్స్ అనేవి అవాయిడ్ చేయమని చెప్తాం. మేము బేబీకి అడ్వైస్ చేసేది జస్ట్ మనం బేబీ మసాజ్ ఆయిల్ అనేది అన్నీ యూజ్ చేయకూడదు. కోకోనట్ ఆయిల్ ఈజ్ బెస్ట్ వన్. ఓకేనా, కోకోనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె అనేది యూస్ చేస్తారు అప్పట్లో, ఇప్పుడు కూడా కొంతమంది యూస్ చేస్తారు, అది కూడా ఓకే. అండ్ ఆల్సో కొంతమంది బేబీ ఆయిల్ అంటే మినరల్ ఆయిల్స్ ఉంటాయి కొన్ని, సో ప్యూర్ మినరల్ ఆయిల్ అది కూడా ఓకే. సో ఇవి కూడా అప్లై చేసే ముందు బేబీ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ అప్లై చేసి అబ్జర్వ్ చేయాలి. బేబీకి ఏమైనా ఎలర్జీ వస్తుందా, రెడ్నెస్ ఉంటుందా, బాగా ఎక్సెసివ్ క్రై లాంటివి ఏమైనా ఉంటున్నాయా అనేది చూసుకోవాలి. అప్పుడు మనం అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్స్ అప్లై చేయొచ్చు. సోప్స్ అనేవి మెడికేటెడ్ సోప్స్ అంటే pH 5.5 ఉండే సోప్స్ మేము అడ్వైస్ చేసినవి మాత్రమే వాడాల్సి ఉంటుంది. అండ్ అలానే సోప్ వాష్ చేశాక మాయిశ్చరైజర్ కూడా మేము అడ్వైస్ చేస్తాము. అది తీసుకుంటే సరిపోతుంది తప్ప ఇంకా అదర్ లోషన్స్ కానీ బేబీ పౌడర్స్, టాల్కమ్ పౌడర్స్ అసలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇవి యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఆస్తమా ప్రాబ్లమ్స్ రావడం కానీ ట్రిగర్ ఫ్యాక్టర్గా ఇదవుతుంది. సో టాల్కమ్ పౌడర్స్, లోషన్స్ అలాంటివి యూజ్ చేయకూడదు. హెయిర్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, బట్ జస్ట్ స్నానం చేసే ముందు అప్లై చేసి హెడ్ బాత్ చేస్తే సరిపోద్ది. కంటిన్యూస్గా హెడ్కి అప్లై చేసి ఆర్ బాడీకి అప్లై చేసి ఉంచక్కర్లేదు. పిల్లల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి? మామూలుగా మనం రెగ్యులర్గా చూస్తే పిల్లల్లో ఎక్కువగా కనిపించేవి దగ్గు, జలుబు, కామన్ కోల్డ్ అండ్ కాఫ్. అవి కాకుండా ఫీవర్ వస్తూ ఉంటుంది. అండ్ డయేరియా అంటే విరోచనాలు, వాంతులు, కడుపు నొప్పి రావడం, చెవుపోటు అంటే బాగా ఏడుస్తూ ఉంటారు చెవుపోటు వచ్చి. అలానే విరోచనాలు సరిగ్గా అవ్వకపోవడం, కాన్స్టిపేషన్ అంటారు. ఇంకా చెప్పాలి అంటే పళ్ళ ప్రాబ్లమ్స్ అంటే డెంటల్ కేరీస్, ఇవి కామన్గా చూస్తాం. కొంచెం సివియర్కి వెళ్తే ఛాతీ ఇన్ఫెక్షన్స్, పొట్టలో ఇన్ఫెక్షన్స్, అవి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా చూస్తాం పిల్లల్లో మనం. ఓకే, యూరినల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుందా? అవును, బర్నింగ్, ఇచ్చింగ్ కామన్గా ఉంటుంది. చిన్నపిల్లల్లోనే ఉంటుంది. చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్. ఐడెంటిఫై చేయడం మనకి లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పి మనం తీసుకొచ్చేసరికి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది వాళ్ళకి. అసలు ఏంటి కారణం ఏంటి జాండీస్ ఎక్కువగా రావడానికి గట్రా? జాండీస్ మనం రెగ్యులర్గా మోస్ట్ ఆఫ్ ద బేబీస్లో చూస్తాము. 3వ రోజు నుంచి కానీ 3వ రోజు నుంచి కొంచెంగా కనిపించి తర్వాత ఎక్కువగా అవుతుంటాయి. ఎందుకంటే మనకి మామూలుగా
పిల్లల్లో ఆ ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది. గట్ కానీ లివర్ కానీ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. అందులో లివర్ ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ కానీ ఆ బైల్ సర్క్యులేషన్ కానీ మనకి కొంచెం ఇదవ్వడం వల్ల జాండీస్ అనేది కనిపిస్తుంది. అలానే కొంతమంది ఏం చేస్తారంటే ఫీడింగ్ అనేది తల్లికి రాదు. సో వేరే పాలు కానీ ఏం కానీ ఇవ్వరు. వేరే పాలు అంటే ఫార్ములా ఫీడ్ కూడా ఇవ్వరు. సో దానివల్ల కూడా మనకి జాండీస్ అనేది ఉంటుంది. సో ఫీడింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ఫస్ట్ 2 days ఇవ్వరు. దానివల్ల మనం మేజర్గా చూస్తాము. అండ్ దానికి యాడ్ అయ్యి ఇలా బేబీ ఫ్యాక్టర్స్ అంటే ఇమ్మెచ్యూరిటీ అనమాట. ఇంటెస్టైన్ కానీ లివర్ కానీ ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల దానివల్ల కూడా జాండీస్ ఉంటుంది. ఇవి మామూలుగా న్యాచురల్గా ఉండే ఫ్యాక్టర్స్. మనకి డిసీజెస్ కూడా ఉంటాయి. జాండీస్ వచ్చే డిసీజెస్ అవి మామూలుగా బ్లడ్ గ్రూప్ ఇంకంపాటిబిలిటీ ఉంటుందన్నమాట మదర్కి బేబీకి. సో దానివల్ల వచ్చేవి కూడా ఉంటాయి. అవి మనకి మొదటి రోజే కనిపిస్తాయి. అవి మనం టెస్టులు బట్టి నిరూపించి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది మామూలుగా 3వ రోజు 4వ రోజు లేదు తల్లిపాలు సరిపోక లేదంటే గట్టి మెచ్యూరిటీ బేబీ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల వచ్చే జాండీస్ని మనం ఫోటోథెరపీతో ట్రీట్ చేసేయచ్చు. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత వినపడకపోవడం, నెక్స్ట్ చూపు లేకపోవడం, మాట రాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అసలు ఏ స్టేజ్లో ఇవి బయటపడతాయంటే పుట్టగానే తెలియదు కదా మనకి. ఏ స్టేజ్లో ఇవి బయటపడతాయి? ఒకవేళ కనుక ఇలా పుట్టిన పిల్లలు ఉంటే వాళ్ళకి మనం క్యూర్ చేయొచ్చునా? అది మామూలుగా అయితే మనకి ఈ నెలలు నిండిన పుట్టిన పిల్లలకి ఎక్కువగా మనకి అబ్నార్మాలిటీస్ కనిపించవు. ఏదో జన్యుపరమైన లోపం కానీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ కానీ తల్లిదండ్రుల్లో ఇబ్బంది ఉన్నా కానీ అలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనకి నెలలు నిండిన పిల్లలకి మనకి తెలుస్తుంది, చూడాలి వాళ్ళకి హిస్టరీ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా బేబీని కూడా టెస్ట్ చేయాలి అని. అదే నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలకి ఖచ్చితంగా టెస్టులు చేస్తాం. హాస్పిటల్లోనే టెస్టులు చేసి నిర్ధారించి చెవి కానీ అలానే కంటి పరీక్షలు చేసి నిర్ధారించి బాగుందంటే పర్వాలేదు, బాగాలేదు అంటే వెంటనే ట్రీట్మెంట్ ఉంటుంది. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి మనం 32 నుంచి 34 వారాలప్పుడే మనం కంటి పరీక్ష చేస్తాం. అలానే ఐస్లో వెజల్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది చూస్తాం. అలానే చెవు పరీక్ష కూడా అదే సమయంలో చేయొచ్చు. సో చూసి మనకి బెటర్గా ఉంది అంటే ఫాలోఅప్ అవుతాం. లేదు బాగాలేదు అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. లేదు ఫర్దర్గా తర్వాత ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే అప్పుడు ఫాలోఅప్ అయ్యి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో అదనేది ఒక్కొక్క బేబీ బేసిస్ అయి ఉంటుంది. టర్మ్ బేబీ అదే మనం నెలలు నిండిన పుట్టిన పిల్లలకి మనం వెంటనే చేయొచ్చు. అలానే ఐసీయూలో కొన్ని ట్రీట్మెంట్ అవుతుంటాయి బేబీకి. ఆక్సిజన్ పెట్టడం, వెంటిలేటర్ పెట్టడం, ఫోటోథెరపీలు పెట్టడం, లేకపోతే సివియర్ ఇన్ఫెక్షన్ రావడం, మెదడు ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటి పిల్లలకి ఖచ్చితంగా టెస్టులు చేసే పంపిస్తాం. కొన్ని ఆర్గాన్స్ కూడా డెవలప్ అవ్వకుండా పుడతారు కదా పిల్లలు, వాళ్ళకి ఎలా ఉంటుంది మేడం ట్రీట్మెంట్? ఆర్గన్స్ డెవలప్మెంట్ అంటే మనకి కొన్నిసార్లు హెర్నియాలు అంటారు, కంజనిటల్ డైఫ్రమెటిక్ హెర్నియా అంటారు. అదేమవుతుందంటే పొట్టలో ఉన్న కంటెంట్స్ అనేవి ఛాతీలోకి వస్తాయి. దానివల్ల లంగ్ డెవలప్మెంట్ అనేది కొన్నిసార్లు ఉండదు. అలాంటి బేబీస్కి మనం పుట్టిన వెంటనే ట్రీట్మెంట్ అనేది ఐసీయూలో ఉంటుంది. అండ్ వెంటనే సర్జరీ అవైలబిలిటీ కూడా ఉంది. అండ్ దానికి మనం తగ్గట్టే పోస్ట్ సర్జరీ రికవరీ కూడా చాలా బాగుంది ఇప్పుడు. అలానే ఒక్కొక్క ఆర్గన్కి ఒక్కో టైప్ ఉంటుంది. మనం దాన్ని బట్టి బేస్ అయ్యి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది మేము కామన్గా చూసేది. మేడం, ఆస్తమా అన్న ప్రాబ్లము చిన్నపిల్లల్లో ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి ఆస్తమా అనేది అవి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి పుట్టుకతోనే స్టార్ట్ అవుతాయి. కొంతమంది బేబీస్ పుట్టిన వెంటనే రెస్పిరేటరీ ఇష్యూస్తో పుడతారు. బ్రోంకియోలైటిస్ అని లేదంటే బ్రోంకోపల్మనరీ డిస్ప్లేషియా అని లంగ్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని. దానివల్ల స్టార్ట్ అయిన ఆ ఇన్ఫెక్షన్స్ కానీ ఏవైతే స్టార్ట్ అవుతాయో అవి ఫర్దర్గా ప్రోగ్రెస్ అవుతాయి. అంటే లంగ్ డెవలప్మెంట్ కానీ మెచ్యూరిటీ కానీ కంప్లీట్ అవ్వదు ఆ బేబీస్కి. సో తరచుగా ఇన్ఫెక్షన్ బారిన పడతారు. అలానే కొంతమంది బేబీస్కి చిల్డ్రన్కి మనకి తల్లిదండ్రుల్లో కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ ఆస్తమా రిలేటెడ్ కండిషన్స్ ఉండొచ్చు. అది కూడా మనకి రావచ్చు బేబీస్కి. అలానే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మనకి ఇప్పుడు చుట్టుపక్కల పరిస్థితులు మారిపోయాయి. పొల్యూషన్ కానీ అదర్ ఫ్యాక్టర్స్ కానీ ఎక్కువ అయ్యాయి, ఫుడ్ కానీ. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా మనకి యాడ్ అవుతాయి. సో మనకి ఆస్తమా అనేది వయసు అనేది పుట్టుకతోనే రిస్క్ ఫ్యాక్టర్ స్టార్ట్ అయ్యి మనకి 5 ఏళ్ళలోపు పిల్లల్ని వీజ్ అంటారు దాన్ని. 5 years తర్వాత ఆస్తమాగా కన్వర్ట్ అవుతుంది అది. సో మోస్ట్ ఆఫ్ ద పిల్లలకి ఎక్కువ ఎపిసోడ్స్ మనం 5 years లోపు చూస్తాం. అండ్ కొంచెం వయసు పెరిగే కొద్దీ ఇమ్యూనిటీ పవర్ పెరిగి వాళ్ళకి తగ్గుతూ వస్తుంది. అడల్ట్హుడ్కి వచ్చేసరికి చాలా తక్కువ మందికి ఉంటుంది ఆస్తమా అనేది మనం చైల్డ్హుడ్తో పోలిస్తే. కొంతమంది మన ఆస్తమా అనేది 5 to 12 years లోపు కూడా చూస్తాం. బట్ రెగ్యులర్ మెడికేషన్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఆస్తమాని.
పూర్తిగా క్యూర్ అంటే వయసు పెరిగే కొద్దీ కొంతమందికి కంప్లీట్గా ఆగిపోతుంది, కొంతమందికి మైల్డ్ ఎపిసోడ్స్ వస్తాయి. సివియర్ ఎపిసోడ్స్ వచ్చే వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇంకా చేసుకోవాల్సిందే. కానీ ప్రొపోర్షన్ వైస్ చైల్డ్హుడ్లోనే మనం ఎక్కువగా చూస్తాం. యాజ్ అడల్ట్హుడ్కి వచ్చేసరికి మనం ప్రొపోర్షన్ చూసేసరికి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్స్పోజ్ అవుతాం మొత్తం ఇన్ఫెక్షన్స్ కానీ వైరసెస్ కానీ బయట పొల్యూటెంట్స్ కానీ ఎక్స్పోజ్ అయ్యి మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతుంది. సో అడల్ట్హుడ్కి వచ్చేసరికి మనకి అది తగ్గుతుంది. జెనెటికల్ ఇష్యూతో జన్యు లోపంతో పుట్టే పిల్లలు ఉంటారు కదా, అసలు వీళ్ళని మనం క్యూర్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అంటే ఇప్పుడు జెనెటిక్ ఇష్యూస్ అంటే అది ఒక సింగిల్ కాదు, దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి మనకి. కొన్ని జెనెటిక్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే మనం ప్రివెంట్ చేయగలం, సిమ్టమ్స్ని ప్రివెంట్ చేయగలం, డిసీజ్ని ప్రివెంట్ చేయగలం. అంటే కొన్ని రకాలు చెప్తాను మీకు. కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటారు. అంటే పుట్టుకతోనే వస్తుంది. ఆ బేబీకి మనం త్వరగా ఐడెంటిఫై చేసి థైరాక్సిన్ స్టార్ట్ చేసుకుంటే మనం బేబీ గ్రోత్ అది నార్మల్గా ఉంటుంది. ఫినైల్ కీటోయూరియా అని ఉంటుంది అది కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ పెట్టి మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. అలానే ఇవి ఒక రకమైన జెనెటిక్ సమస్యలు. ఇంకో రకం ఏమొస్తాయి అంటే మనం డిసీజ్ని ప్రివెంట్ చేయలేం, బట్ ఆ వ్యాధిలో కలిగే లక్షణాలని కొద్ది వరకు తగ్గించవచ్చు మనం. అంటే వాళ్ళకి సపోర్టివ్ ట్రీట్మెంట్ అనమాట. సిండ్రోమిక్ బేబీస్, డౌన్ సిండ్రోమ్ కానీ, ఇలా మస్కులర్ డిస్ట్రోఫీ పేషెంట్స్ కానీ, ఇలాంటి వీళ్ళకి మనం చేయొచ్చు. కొన్ని జెనెటిక్ డిసీజెస్కి జీన్ థెరపీ అని, హెమటోపాటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేవి వచ్చాయి. స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అని, బీటా తలసీమియా అని, వీటికి మనకి ట్రీట్మెంట్ ఉంది, అంటే లైక్ హయ్యర్ ఎండ్. సో మన ఆ డిసీజ్ యొక్క సివియారిటీని తగ్గించవచ్చు. సో కంప్లీట్గా ఒక జెనెటిక్ డిసీజ్ని మనం కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ఉంది అనేది నేను చెప్పను, బట్ స్టిల్ కొంతవరకు మనం వ్యాధిని తగ్గించగలం. సో అన్ని జెనెటిక్ డిసీజెస్కి ట్రీట్మెంట్ లేదు, కొన్ని డిసీజెస్కి మాత్రమే మనకి ఇప్పుడు ఉంది ట్రీట్మెంట్ అనేది. రీసెంట్గా మనం పునర్విక అన్న పాప గురించి అని ఫండ్ రైజ్ చేశారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా మన ఊర్లోనే కృష్ణ అన్న బాబు, వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఎందుకు ఇంత తీవ్రంగా ఉన్నది, ఆ మెడిసిన్ కూడా ఇంత ఖరీదులో ఎందుకు ఉన్నది, అసలు ప్రాబ్లం ఏంటది? ఈ చైల్డ్కి పునర్విక అనే బేబీకి వచ్చినది మెయిన్ డిసీజ్ ఏంటనేది స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అనమాట. SMA type 1 అనమాట తనకున్నది. సో ఇది ఏంటి అనేది ఒక జెనెటిక్ కండిషన్. ఇది జెనెటిక్ కండిషన్ దేనివల్ల అంటే తల్లిదండ్రుల్లో రిసెసివ్ అయిన జీన్ రెండూ దీనికి రావడం వల్ల వచ్చింది ఇది. సో ఇది ఒక న్యూరలాజికల్ కండిషన్. మనకి ఏదైతే బ్రెయిన్ నుంచి స్పైన్ నుంచి నర్వ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఎక్కడైతే ఆ స్పైన్ నర్వ్ జంక్షన్ ఉంటుందో అక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఒక పర్టికులర్ జీన్ అనేది మిస్ అవుతుంది దీనికి. సో ఆ జీన్ లేకపోవడం వల్ల ఆ నర్వ్ ఫంక్షనింగ్ కానీ మజిల్ ఫంక్షనింగ్ కానీ ఉండదు. సో పుట్టే పిల్లలు ఒక ప్యారలైజ్డ్ కిడ్లా ఉంటారు. అంటే ఏమీ ఉండదు, కదలికలు కానీ ఏమీ ఉండదు, జస్ట్ తెలివితేటలు అవి ఉంటాయి, బట్ స్టిల్ కదలలేరు, మెదలలేరు. ఇందులో మనకి టైప్స్ ఉంటాయి. ఇందులో 0 to 4 ఉంటుంది. మనకి SMA 0 అంటే పుట్టక ముందే కడుపులోనే తెలిసిపోతుంది. అది అంటే బిడ్డ కదలికలు తక్కువగా ఉండడం అనేది తెలుస్తుంది. పుట్టిన పిల్లలు కూడా మనకి ఒక వారాల్లో చనిపోతారు. రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ స్వాలోయింగ్ ఇష్యూస్ కానీ వచ్చి చనిపోతారు. ఇప్పుడు మనం ఈ పాపకు వచ్చేది SMA type 1 అంటే 6 నెలలు లోపే డయాగ్నోసిస్ అవుతుంది. అంటే ఎలా కదలికలు తక్కువ ఉండడం, మనకి మామూలుగా 3వ నెలకే మనం హెడ్ అనేది నిల్చోపెట్టగలగాలి, రోల్ ఓవర్ అవ్వాలి 4వ నెలకి, కూర్చోగలగాలి 6వ నెలకి. కానీ ఇలాంటివి ఏమీ రావు, మైల్ స్టోన్స్ అనేవి రావు, వచ్చినా కూడా అవి పోతాయి. అలానే కదలికలు తగ్గిపోవడం, అలానే మెల్లిగా రెస్పిరేటరీ ఇష్యూస్ అలా వచ్చి చనిపోతారు. 2 ఏళ్ళ లోపే చనిపోతారు. ఇంకా మనం ఈ రెండు చాలా సివియర్గా ఉంటాయి, 0 and 1. మనకి 2, 3, 4 కొంచెం సర్వైవల్ కెపాసిటీ అనేది ఎక్కువ. 3, 4కి మనకి బాగానే ఉంటుంది. కానీ తనకు వచ్చింది సివియర్ కండిషన్ అనమాట. కంప్లీట్ జీన్ అనేది తక్కువగా ఉండడం అండ్ ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వడం కూడా తక్కువ ఉంటుంది. అందుకు మనకి అది సివియర్ కండిషన్. అలానే దీనికి ట్రీట్మెంట్ వచ్చి కూడా మనకి ఎందుకు ఎక్కువ అంటే దీనికి జీన్ థెరపీ అనేది ఒకటి వచ్చింది, రీసెంట్గా వచ్చింది. ఎందుకు అది కాస్ట్లీ ఎందుకంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ చాలా డిఫికల్ట్. అండ్ దాని మీద జరిగిన స్టడీస్ కానీ వాటికి కానీ సమ్ $millions ఖర్చు పెట్టారు కంపెనీస్. సో అది ఓన్లీ ఒక కంపెనీయే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇన్ని స్టడీస్, ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ ఎబిలిటీ, వాళ్ళకి అంత ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల బేబీస్కి, అండ్ ఇది ఓన్లీ సింగిల్ ఇంజెక్షనే ఇస్తాం. సో మల్టిపుల్ ఇంజెక్షన్స్ కాదు, ఓన్లీ సింగిల్ ఇంజెక్షన్. సో దే హ్యావ్ టు గెట్ దట్ బ్యాక్. సో ఈచ్ ఇంజెక్షన్ కాస్ట్ కూడా మీకు 16 to 18 crores ఉంటుంది ఒక సింగిల్ ఇంజెక్షన్. సో అందుకని చెప్పి మనకి ఇది కాస్ట్లీ మెడిసిన్. మేడం, ఇప్పుడు మీరు ఈ జెనెటికల్ ప్రాబ్లం అన్నారు,
వీటిని స్టెమ్ సెల్ ద్వారా మనం తగ్గించొచ్చా? మీరన్నారు కదా! స్టెమ్ సెల్ అని మధ్యలో వాడారు. తల్లి పేగుని ప్రిజర్వ్ చేసేది కొంతమంది చాలా వీఐపీలు గట్రాను సెలబ్రిటీ స్థాయిలో ఉండేవాళ్ళైతే కనుక చేసుకుంటున్నారు. దీని మీద అవగాహన తక్కువే మనకి. నెక్స్ట్ అంత అమౌంట్ కూడా ఉండాలి. అసలు ఈ తల్లి పేగుని ప్రిజర్వ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్‌లో పిల్లలకి? ఇప్పుడు మీకు స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఒకటి చెప్పాను. కొన్ని జన్యుపరమైన వ్యాధులకి అంటే ఇలా బ్లడ్ డిసార్డర్స్ గానీ, జెనెటిక్ కండిషన్స్‌లో గానీ మనం ట్రాన్స్‌ప్లాంట్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఏం తీసుకుంటాము అంటే డెలివరీ అయిపోయిన వెంటనే తల్లికి, బిడ్డకి ఉండే మధ్యలో పేగు కట్ చేసి మనం ఆ బ్లడ్‌ని డ్రా చేసి శాంపిల్ పంపిస్తాం మనం. ఆ శాంపిల్‌ని వాళ్ళు స్టోర్ చేస్తారు. అందులో కార్డ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో, అవి రీజనరేట్ చేస్తాయన్నమాట. మనం మళ్ళీ బేబీలోకి ఏదైనా ఇబ్బందొచ్చి ఏదైనా జరుగుంటే మనం అది ఇంప్లాంట్ చేస్తే నార్మల్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో, దాని అలా యూజ్ అవుతుంది. చాలామందికి అది తెలీదు, తీసుకోరు కూడా. బట్ స్టిల్ అనేది అఫోర్డబుల్‌గానే ఉంటుంది. కానీ మనకి కొన్ని సెంటర్స్ మాత్రమే ఉంటాయి. సో, అవి అక్కడ హాస్పిటల్ బట్టి తెలుసుకొని పేరెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు. అఫోర్డబుల్ రేంజ్‌లోనే ఉంటుంది. అంటే కొన్ని ఇయర్స్‌కి ఇన్ని ల్యాక్స్ అని ఉంటుంది. అంటే స్టోరింగ్ కెపబిలిటీ కూడా ఉంటుంది కదా! ఇన్ని ఇయర్స్ వరకు స్టోర్ చేస్తారు అనేది ఉంటుంది. సో, దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకొని వాళ్ళు ఓకే అంటే పంపిస్తారు. ఆటిజం బేబీస్ ఉంటారు కదా మేడం! వీళ్ళకి ఏమైనా క్యూర్ ఉంటుందా అసలు? అంటే లేదా కౌన్సిలింగ్ మీదే వీళ్ళని నడిపించాలా? ఆటిజం అంటే అదొక డిసీజ్ కాదు. అదొక న్యూరో డెవలప్‌మెంటల్ కండిషన్ అది. సో, ఇది ఎవరికి వస్తుంది అంటే ఇది మోస్ట్‌లీ జెనెటిక్ డిసార్డర్స్ కానీ, క్రోమోజోమల్ అనామలీస్ కానీ ఆర్ పేరెంటల్ హిస్టరీ అంటే పేరెంట్స్‌కి కానీ, వాళ్ళ తరపుల బంధువులు రిలేటివ్స్‌లో కానీ ఇలాంటి ఆటిజం బేబీస్ ఉన్నా కానీ ఆర్ ఫాదర్ అండ్ మదర్ ఏజ్ కొంచెం ఎక్కువగా ఉండడం కానీ అవి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో, ఇలాంటి పుట్టిన పిల్లలకి మాత్రం ఎక్కువ ఉంటుంది ఆటిజం అనేది. అందరికీ వస్తుందనేది మనం చెప్పలేం. అలానే ఈ ఆటిజంలో మనం చూసేది పిల్లల్లో ఏం చూస్తాం లక్షణాలంటే సోషల్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండవు. డైరెక్ట్‌గా కంట్లోకి చూడడం, పిలిస్తే పలకడం, లేకపోతే చుట్టుపక్కన పిల్లలతో ఆడుకోవడం ఇలాంటివి ఉండవు. అలానే మాట అనేది త్వరగా రాదు. ఒక టైంకి రాదు. అలానే ఒకవేళ వచ్చినా చెప్పిన మాటనే చెప్పడం. అలానే ఇంకా పనులు చేయడం అంటే అన్నీ ఒక ఆర్డర్‌లో అరేంజ్ చేయడం, చేసిన పనినే చేయడం. ఇప్పుడు హ్యాండ్ మూవ్‌మెంట్స్ అనుకో, చేసిన హ్యాండ్ మూవ్‌మెంట్‌నే చేయడం. ఇలాగ శబ్దాలకి భయపడడం, వెలుతురు కానీ ఏదైనా డిస్కంఫర్ట్ ఉంటే ఎక్కువగా ఎగ్జాగరేట్ అవ్వడం, ఇలాంటివన్నీ లక్షణాలు ఉంటాయి ఆటిజం చైల్డ్లో. సో, ఇవన్నీ మనం త్వరగా ఐడెంటిఫై చేయగలిగితే మన ఎర్లీగా ట్రీట్మెంట్ మొదలు పెట్టొచ్చు. మనం మెయిన్ ఆటిజంలో ట్రీట్మెంట్ ఏముంటుందంటే స్పీచ్ థెరపీ ఒకటి, బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అంటారు. స్పీచ్ థెరపీ ఇలా లాంగ్వేజ్ మనం ఇంప్రూవ్ చేయడానికి స్పీచ్ థెరపీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలి. దానివల్ల చైల్డ్ నార్మల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉండొచ్చు. కంప్లీట్గా ఉంటుందని నేను చెప్పను, బట్ అట్లీస్ట్ తన డైలీ యాక్టివిటీస్కి యూజ్ అయ్యే లాంగ్వేజ్ ఎటైన్ అవ్వచ్చు ఎర్లీగా స్టార్ట్ చేసి యాజ్ మనం అలా ఫాలో అప్ అయితే. మనం ఇంకా ఒక ఆక్యుపేషనల్ థెరపీ అంటే మన రోజు బతకడానికి చేయగలిగే పనులు, బ్రష్ చేయడం, బట్టలు వేసుకోవడం, ఇంకా రెగ్యులర్గా చేసే పనులు ఉంటాయి కదా, వాటి గురించి మొత్తం చెప్తారు. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియరల్ థెరపీ తనకు వచ్చే ఎమోషన్స్ కానీ మూడ్స్ కానీ కంట్రోల్ చేసుకోవడం, ఒక ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ తను లీడ్ చేయగలిగేలాగా ట్రైనింగ్ ఇస్తారు. సో, అదొక్కటే ట్రీట్మెంట్ ఉంటుంది మనకి. లేదు అదర్ ఇంకైనా కొంచెం ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ఉంటే మెడికేషన్స్ ఉంటాయి. బట్ మెయిన్లీ ఈ థెరపీ అనేది యూజ్ చేస్తాం ఆటిజం పిల్లలకి. వీళ్ళకి సర్వైవ్ అయ్యేది కొంత అంటే టైం ఉంటుందా? ఏజ్ అన్నది కొంతవరకును సర్వైవల్ అనేది బాగుంటుందండి. ఆటిజం వాళ్ళకి సర్వైవల్ అనేది బాగుంటుంది. మనం స్కిల్స్ అనేది వాళ్ళకి డెవలప్ చేయగలిగే ఇచ్చేస్తే వాళ్ళు ఒక ఇండిపెండెంట్ లైఫ్ వాళ్ళు బతకగలరు. కంప్లీట్గా ఒక నార్మల్ చైల్డ్ అయిపోతాడని నేను చెప్పను, బట్ మనం అంతవరకు తీసుకెళ్ళగలగచ్చు. సమ్ పాసిబిలిటీ ఎంతో కొంత డెవలప్మెంట్ ఉంటుంది చైల్డ్లో. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, తల్లిదండ్రుల ఏజ్ ఫ్యాక్టర్ అని. ఇప్పుడు చాలామంది ఇలా పోస్ట్పోన్ చేసుకుంటున్నారు, కెరీర్లో సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అనేసి. వీళ్ళ వయస్సు అయితే పిల్లల మానసికంగా, శారీరకంగా వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది అంటున్నారు మీరు. లేదు, అలా ఏమీ ఉండదు. కంప్లీట్గా పేరెంట్స్ వయసుతో బేబీ యొక్క హెల్త్ అనేది ఉంటుంది అనేది నేను చెప్పను. అది పేరెంట్స్ ఏజ్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ కొన్ని డిసీజెస్కి.
కానీ అవి అందరికీ వస్తాయని కాదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏజ్డ్ పేరెంట్స్ అబవ్ 40 కూడా ఒక హెల్తీ చైల్డ్ ఉన్న వాళ్ళని చూస్తాం మనం. సో కంప్లీట్గా ఏజ్ బేసిస్ మీద మనం తీసుకోకూడదు. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మెటర్నల్ ఏజ్ అంటే మదర్ ఏజ్ 35 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి, కొన్ని సిండ్రోమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ అని, సిండ్రోమిక్ బేబీస్ వస్తారు. అలానే వాళ్ళతో పాటు మదర్కి కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ప్రీటర్మ్ డెలివరీ అయిపోవడం, స్టిల్ బర్త్ అంటే చనిపోయి పుట్టడం, ఇలాంటి కండిషన్స్ కూడా ఎదురవ్వచ్చు మదర్ ఏజ్ ఎక్కువ ఉంటే. అదే ఫాదర్ ఏజ్ ఎక్కువ ఉందనుకో మనం కొన్ని కండిషన్స్ చూస్తాం. అంటే ఇప్పుడు మీరు ఆటిజం గురించి మాట్లాడుకున్నామా, కొన్ని స్టడీస్లో మనకు అది తెలిసింది ఏంటంటే ఫాదర్ ఏజ్ 40-45 కన్నా ఎక్కువ ఉంటే ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్స్ రావడం, అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్స్ రావడం, ఇలాంటివి కొన్ని చూసాం. అలానే కొన్ని జెనెటిక్ కండిషన్స్ కూడా చూస్తున్నాం అనమాట. అకాండ్రోప్లేషియా అని, అప్పర్ సిండ్రోమ్ అని కొన్ని వ్యాధులు ఉంటాయి. అవి కూడా చూసాం మనం తండ్రి వయసుతో. మనకి మామూలుగా పోల్చితే తల్లి వయసు ప్రభావమే ఎక్కువ ఉంటుంది తండ్రి వయసు కన్నా. సో అది ఇవి ఒక్కటి మాత్రమే, కానీ కంప్లీట్గా ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు చైల్డ్ హెల్త్కి. ఓకే మేడం, ఈ రోజుల్లో టెలిమెడిసిన్ అని చాలా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వస్తున్నది. ఇది పిల్లల చికిత్సకు కూడా మనకి యూజ్ అవుతున్నదా? ఖచ్చితంగా టెలిమెడిసిన్ అనేది యూస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీకి తనకు కావాలి అంటే ఇలా టెలిమెడిసిన్ ద్వారా వాళ్ళకి వెంటనే వైద్యం అందించగలం కొంతవరకు. అలానే ఫాలో అప్ అవుతున్న పేషెంట్స్కి, ఆస్తమా పేషెంట్లు కానీ, డయాబెటీస్ కానీ, వాళ్ళ యొక్క రెగ్యులర్ మెడికేషన్ ఫాలో అప్ కానీ, అసలు ఆ ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఎలా ఉంది అంటే మన దగ్గరికి రాకుండా డైరెక్ట్గా టెలికమ్యూనికేషన్ ద్వారా మనం దాన్ని తెలుసుకోవచ్చు. అలానే పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. సో ప్రతి డౌట్కి మనం డాక్టర్ దగ్గరికి విజిట్కి రాలేదు. సో ఇలా టెలిమెడిసిన్ అలా కూడా యూజ్ అవుతుంది. అలానే ఇలా మీకు చెప్పాను కదా ఇప్పుడు డిసీజెస్ గురించి, వాటిని ఫాలో అప్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇలా టెలిమెడిసిన్. దీంట్లో కూడా మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఈ టెలిమెడిసిన్లో మనం జస్ట్ చూడగలం అంతే తప్ప బేబీని కానీ చైల్డ్ కానీ ఎగ్జామిన్ చేయలేము. సో ఇప్పుడు కార్డియాక్ ఇల్నెస్ కానీ, ఏమైనా రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ, స్టమక్ ఇష్యూస్ కానీ కొంచెం ఇంటెన్స్గా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎగ్జామిన్ చేయలేము, డైరెక్ట్గా మెడిసిన్ కూడా ఇవ్వలేం. అలాంటప్పుడు ఈ టెలిమెడిసిన్ అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అలానే ఆ వ్యాధులు మిస్ అవుతాయి. అప్పుడు డయాగ్నోసిస్ వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చేసరికి లేట్ అవుద్ది. సో అలాంటప్పుడు కొంచెం ఇది ఇబ్బంది అవుద్ది. బట్ ఈ డిసడ్వాంటేజెస్ కన్నా అడ్వాంటేజెసే మనకి ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను నేను. జనరల్గా ఇప్పుడు పిల్లలు మొబైల్స్కి బాగా అలవాటు పడ్డారు. స్క్రీన్ టైం పెరుగుతున్నది. ఈ స్క్రీన్ టైం పెరగడం వల్ల వాళ్ళకి మానసికంగా బ్రెయిన్ మీద కానీ, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఎదుగుదల మీద కానీ ఏ రకంగా ప్రభావం పడుతున్నది? ఈ స్క్రీన్ టైం అనేది మామూలుగా ఇప్పుడు అలవాటు లేనిది, ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. సో అంటే ఇప్పుడు కనీసం అన్నం తినకపోయినా మొబైల్ ఇచ్చేస్తున్నారు చేతికి, ఇచ్చేసి పెడుతున్నారు. సో ఈ స్క్రీన్ టైం అనేది ఎక్కువ అవడం వల్ల ఏమవుద్దంటే పిల్లలు మోస్ట్లీ బయటకు వెళ్ళరు ఆడుకోవడానికి, కనీసం యాక్టివిటీస్ ఉండవు, జస్ట్ మొబైల్స్ ఉంటాయి. సో దీనివల్ల ఫస్ట్ జరిగేది ఒబేసిటీ రిస్క్ ఫ్యాక్టర్. సో ఎక్కడికి ఆడుకుపోవడం, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం వల్ల ఫస్ట్ జరిగేది రిస్క్ ఫ్యాక్టర్, మనకు ఒబేసిటీ అనేది ఎక్కువ వస్తుంది. దాంతోపాటు ఇలా ఎక్కువగా స్క్రీన్ టైం చూడడం వల్ల పెయిన్స్, ఐ పెయిన్, హెడేక్, నెక్ పెయిన్స్ రావడం, అదే పొజిషన్లో ఉండి చూడడం, సో ఇవన్నీ తరచుగా చూస్తుంటాం. అలానే పిల్లలకి నార్మల్గా చదువు విషయానికి వస్తే ఆ కాన్సన్ట్రేషన్ పవర్ కానీ, మెమరీ కానీ సరిగ్గా ఉండదు ఇలా ఎక్కువగా స్క్రీన్ టైం ఉండేవాళ్ళు. నిద్రలోపం అండ్ ఇది కరెక్ట్గా పడుకునే ముందు ఒక 1 hour ముందు చూడడం, ఫుల్గా చూడడం, లేదు కంటిన్యూస్గా 24 hours చూడడం వల్ల ఐ స్ట్రెయిన్ అవ్వడం, నిద్రలేమి ఉంటుంది ఖచ్చితంగా. దీంతోపాటు మనకి అండ్ మూడ్ ఇష్యూస్ ఉంటాయి, బిహేవియరల్ ఇష్యూస్. కొంతమందికి ఆ స్క్రీన్ ఎడిక్షన్ ఉంటుంది. ఆ ఎడిక్షన్ అది తీసేస్తే ఏడవడం, గోల్ చేయడం చూస్తుంటారు మీరు పిల్లల్ని, ఇలా తీయగానే ఏడుస్తారు. అది సో ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. అలానే కొంచెం ఇరిటేబుల్ అవ్వడం, యాంగ్జైటీ, సో డిస్టర్బెన్సెస్, మూడ్ డిస్టర్బెన్సెస్ అనేవి కామన్గా చూస్తాం. సో పేరెంట్స్ కమ్యూనికేషన్ ఉండదు. సో అదనే సోషల్ ఇంటరాక్షన్ కంప్లీట్గా డల్ అయిపోతుంది. సో ఇవన్నీ ఉంటాయి ఫ్యాక్టర్స్. సో పేరెంట్స్కి మనం ఏం అడ్వైస్ చేస్తానంటే ఖచ్చితంగా పడుకునే ముందు 1 hour ముందు ఫోన్స్ అనేవి ఇవ్వకూడదు. 2 years లోపు పిల్లలకి అసలు నో స్క్రీన్ టైం. అండ్ ఆఫ్టర్ 2 years పేరెంటల్ గైడెన్స్తో ఇవ్వాలి. అది కూడా వాళ్ళు మానిటర్ చేసుకోవాలి కిడ్స్ని, ఎంత సమయం ఇవ్వాలి, less than 1 hour ఇవ్వాలి. అండ్ వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ వచ్చాక దే కెన్, బట్ చైల్డ్హుడ్ గ్రూప్లో మాత్రం మనం అది అసలు అలౌ చేయకూడదు. డాక్టర్ గారు, మనకి 7th monthలో 8th monthలో కొంతమంది పిల్లలు ప్రీమెచ్యూర్ బేబీస్ అని అంటారు కదా, పుడతారు. వీళ్ళకి ఏమైనా ఫర్దర్గా ఫ్యూచర్లో ఎదుగుదలలో గట్రా ఏమైనా ఇబ్బందులు వస్తాయా?
మనకి మామూలుగా ప్రీటర్మ్ బేబీస్ అంటే 37 వారాల లోపు పుట్టిన పిల్లలందరినీ ప్రీటర్మ్ బేబీసే అంటాం. కానీ మెచ్యూరిటీ వైస్ మనం ఎక్కువ రిస్క్ ఉన్నది 28 వీక్స్ లోపు పుట్టేవాళ్ళు, అంటే 7 నెలల లోపు మీరు ఇప్పుడు చెప్పినట్టు. అటువంటి బేబీస్కి ఖచ్చితంగా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉంటాయి, అంటే ఊపిరితిత్తులకు సంబంధించి. సో పుట్టిన వెంటనే ఐసీయూ కేర్ అంటే ఎన్ఐసీయూ కేర్ ఉంటుంది, ఎన్ఐసీయూ లెవెల్ 3 అండ్ లెవెల్ 4 కేర్ ఉండాలి వాళ్ళకి. సో రెస్పిరేటరీ ఆక్సిజన్ సపోర్ట్ కానీ, న్యూట్రిషన్ అంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం, మదర్ మిల్క్ అలా స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయడం, అలానే అదర్ మినరల్స్ అనేవి, మల్టీ వైటమిన్స్ అలాంటి సప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ చేసేస్తాం, ఐసీయూలోనే స్టార్ట్ చేస్తాం. సో ఈ ప్రీటర్మ్ కేర్ అనేది 28 వీక్స్లోపు ఉండే వాళ్ళకి చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అండ్ 28 to 34 వీక్స్కి కూడా మనం గ్రాడ్యువల్గా అలానే స్టార్ట్ చేస్తాము. బట్ వాళ్ళ మీద వీళ్ళకి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది, గ్రోత్ వెయిట్ అనేది ఎక్కువ ఉండడం, మనం కొంచెం మేనేజ్ చేయడం చాలా కొంచెం ఈజీ అవుతుంది దాని మీద. అండ్ 34 వారాల తర్వాత పుట్టిన పిల్లలకి కొంచెం బెటర్ ఉంటుంది, అంటే మన మామూలు నెలల నిండిన పిల్లలు ఎలా ఉంటారో వీళ్ళు అలానే ఉంటారు, బాగా వెయిట్తో పుడితే. లేదు తక్కువ వెయిట్తో పుట్టారంటే సిమిలర్ ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వడం కానీ, తల్లిపాలు కరెక్ట్గా ఇవ్వడం కానీ చేయాల్సి ఉంటుంది. అలానే ఈ బేబీస్ ఐసీయూ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. అండ్ అలానే ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు ఇలానే మీకు ముందు చెప్పాను కదా, కంటి పరీక్షలు, చెవు పరీక్షలు, గుండె పరీక్షలు అన్నీ చేసే పంపించాల్సి ఉంటుంది. అండ్ మేము డిశ్చార్జ్ చేశాక కూడా వాళ్ళు ఫాలో అప్ అవుతునేటప్పుడు వెయిట్ మానిటరింగ్, లెంత్, హైట్ మానిటరింగ్, అలానే బేబీకి ఇచ్చే మల్టీ వైటమిన్స్ ఉంటాయి కదా, అవి అన్నీ ఐరన్ కానీ, వైటమిన్ డి కానీ అవన్నీ ఇస్తాం, కాల్షియం సప్లిమెంటేషన్ కూడా ఇస్తాం. ఇవన్నీ ఫాలో అప్ అవుతున్నారా లేదా అనేది చూసుకుంటాం. సో ఇదనేది చాలా ఇంపార్టెంట్. ప్రీటర్మ్లో అది ఐసీయూ కేర్ అంత ఇంపార్టెంటో ఫాలో అప్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే తల్లిపాలు అనేది సరిగ్గా ఇవ్వకపోయినా, కొంతమంది డెలివరీ డిశ్చార్జ్ అయిపోయాక పాలు అనేది సరిగ్గా ఇవ్వరు. ఐసీయూలో ఉన్నంతసేపు డాక్టర్స్, నర్సెస్ కేర్ తీసుకొని కరెక్ట్గా ఉంటుంది ట్రీట్మెంట్, వెయిట్ గెయిన్ కరెక్ట్గా ఇస్తాం. కానీ తర్వాత ఏమవుతుందంటే తర్వాత ఫాలోఅప్కి వచ్చేటప్పుడు బేబీ వెయిట్ తగ్గిపోవడం, లేకపోతే పెరగకపోవడం అనేది చూస్తాము. అండ్ బేబీ కూడా చాలా మాలర్ష్డ్ అయిపోతుంది. సో ఏంటంటే వాళ్ళు పాలు సరిగ్గా ఇవ్వకపోవడం, లేదు బేబీకి ఏమైనా ఇష్యూస్, వామిటింగ్ ఇష్యూస్ అలాంటి ఇష్యూస్ ఉన్నా చెప్పకపోవడం, సో దానివల్ల వెయిట్ లాస్ అనేవి కూడా ఉంటాయి బేబీస్కి. సో అవి అందుకు ఫాలోఅప్లో మేము చూసుకొని మళ్ళీ నరిష్మెంట్ కరెక్ట్గా చూసి అప్పుడు చేస్తాం. సో ప్రీటర్మ్ ఫాలోఅప్ కూడా అంతే ఇంపార్టెంట్. ధన్యవాదాలు మేడం గారు, మా స్టూడియోకి వచ్చి పిల్లలకి హెల్త్ ఇష్యూస్ మీద ఎంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. విన్నారు కదా, పిల్లల గురించి డాక్టర్ గారు చెప్పిన సలహాలు, సూచనలు తీసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తూ మళ్ళీ వచ్చే వారం ఇంకో హెల్త్ కేర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.